సో భూమిలో పాతి పెట్టినా కూడా ఏం కాదు, థర్మకోల్ వాటర్లో వేసినా కూడా ఏం కాదు. సో ఇది మన సప్లిమెంట్. సో వేసుకోవడం ఏమవుతుందంటే ఈ గొడ్డు కొవ్వు ఉంటుంది కదా, కొవ్వు మొత్తం తీసేస్తుంది. మన బాడీలో మంచి కొవ్వు చెడు కొవ్వు ఉంటాయి, ఎడ్డీ చేయడానికి చెడు కొవ్వు మొత్తం తీసేస్తుంది. చాలా మందికి నర్వస్ సిస్టమ్ సరిగా పనిచేయదు, మెడదాలు కూర్చొని చెప్తారు కదా, నర్వస్ సిస్టమ్ క్లియర్ చేస్తుంది. కంటిసేపు మస్క ఉంటుంది కదా, మెరుగుపరుస్తుంది. దాంతో పాటు నెయిల్స్ పెరగలేస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇది వాటర్ కంప్లీట్ గా హార్ట్ అటాక్ అనేది రాదు, కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కదా, చాలా మంది చెప్తా ఉంటాం ఇది దీని కాస్ట్ 570 రూపీస్ తీసుకోమని తీసుకోవాలి. కానీ ఎగ్జాంపుల్ ఇమీడియట్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, డాక్టర్ హాస్పిటల్లో ఇమీడియట్ నువ్వు 6 లక్షలు కట్టు, మీకు సర్జరీ చేస్తామంటే సర్జరీ కట్టాలి. అంటే ఏదైనా కూడా మన దగ్గరకు వచ్చినా తెలీదు, ప్రివెన్షన్ ముందు జాగ్రత్త కాపాడుకుంటే హ్యాపీగా ఉంటాం మనం. డైలీ దీంట్లో 90 టాబ్లెట్స్ ఉంటాయి, 90 ఉంటాయి. డైలీ 2 వేసుకున్నా కూడా మీకు 45 డేస్ వస్తాయి. చూడండి, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే, అదే ఇది థర్మోకోల్ కదా, దీని ఎట్లా కరిగించింది కదా, మన బాడీలో పేర్లు ఉంటాయి కదా, సెన్సిటివ్ ఆర్గన్స్ ఉంటాయి కదా, సో వాటికి ఏమైనా డ్యామేజ్ కావా, అంతే కదా మేడం. ఈ ఎగ్జాంపుల్ ఇది టిష్యూ పేపర్, దీంట్లో ఇంతకుముందు అప్లై చేశాను. ఇది టిష్యూ పేపర్ అనేది ఏం తీసుకున్నట్టే చాలా సెన్సిటివ్. ఇది 90% రా మెటీరియల్ థర్మోకోల్ నుంచి రెడీ అవుతుంది. ఎగ్జాంపుల్ దీంట్లో ఇది ఏమైంది, ఏం కాలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బాడీలో ఏదైతే చెడుకో ఉందో దాన్ని మాత్రమే తీసేస్తాం. సో మన బాడీ ఆర్గన్స్ ఎలాంటి ఇబ్బంది కలిగించదు. సో ఇట్లా డైలీ వాడుకోవచ్చు మనము రెగ్యులర్ గా. ఇది మనము ఇదే వాటర్ వేసాం అనుకోండి, ఖరాబ్ అవుతుంది అట్లా. అంటే సెన్స్ ఏం కాలేదు. సో అట్లా ఏంటంటే మనము రెగ్యులర్ వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. సో 60 years అబౌవ్ అందరూ వాడుకోవచ్చు. ఏంటంటే మన దగ్గర బీపీ, షుగర్, థైరాయిడ్, అస్తమా, ఫైల్స్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ಕ್ಯಾನ್ಸರ್ ಮುಖಾಂತರ ಏನಪ್ಪಾ ಬೇರೆದವ್ರಿಗೆ ಹೇಳಕ್ ಬಂದಿಲ್ಲ ಚವಣ ಸರ್ ಅಂತೇಳಿ ಅವ್ರು ಯಾರಿಗೂ ಹೇಳಕ್ ಬಂದಾಗ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಲ್ಲ. ನಾವ್ ಇದನ್ನ ತಿಳ್ಕೊಂಡು ಈ ತರ ಡೆಮೋ ತೋರಿಸ್ಮ್ಯಾಗ ಐಡಿ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಕೊಟ್ಟು ₹1,00,000 ₹50,000 ತಗೊಂಡು ಕೇಳತ್ತಾರ ಮೀಟಿಂಗ್ ದಾಗ. ನಮಗ್ ಏನಾಯ್ತು ಸ್ವಲ್ಪ ಇದೈತ್ರಿ ಮೈಂಡಿಗೆ. ಅವಾಗ ನಾನ್ ಮತ್ತೆ ಸಪರೇಟ್ ಕೊಂತ ಕೇಳ್ದ, ಸರ್ ಈ ಬಿಸ್ನೆಸ್ ಯಾಕೆ ಮಾಡಬೇಕು ಎದಕ್ಕಿಲ್ಲ ಅಂದಾಗ, ಸರ್ ಫಸ್ಟ್ ಏನಿಲ್ಲ ನೀವು ಬಂದಿದ್ದೊಂದು ಒಳ್ಳೆ ಇದಕ್ ಬಂದಿರಿ, ಇದ್ರ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೋರಿ, ಆಮೇಲೆ ನೀವೆಲ್ಲ ಇದು ಬಿಸ್ನೆಸ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ರಿ ಅಂದಾಗ ನಾನ್ ಫಸ್ಟ್ ಯೂಸ್ ಮಾಡಿ ಪ್ರಾಡಕ್ಟ್ ನಾನು ಕಿಡ್ನಿ ತಗೊಂಡಿದ್ದೆ ಸರ್. ಹೆಲ್ತ್ ಇಂದ ಅವಾಗ ಮಾಡ್ಕೊತ ಬಂದಿದ್ದೆ ಬಿಸ್ನೆಸ್. ನನಗೆ 133 ఇన్కమ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో నేను చదువుకోలేదు కానీ నేను చేయగలుగుతున్నాను నిజంగా. సో అట్లాంటి వాళ్ళకి అంటే మనకు సిస్టమ్ ఉంటుంది, వినీ టీమ్ సిస్టమ్ అనేది. వినీ అనేది మనకు కంపెనీ ప్రోడక్ట్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. కానీ ఆ డబ్బులు తీసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం ఈ వినీ టీమ్ ఇస్తుంది అన్నమాట. వినీ టీమ్ మరి అనేది ఏంటంటే, సో ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది వినీ టీమ్ సిస్టమ్ ప్రొఫైల్, సక్సెస్ ప్రొఫైల్. ఈ బుక్ ఏంటంటే టోటల్గా మనకు ఒక 10 నిమిషాలు రన్ అవుతుంది ఇండియా టోటల్గా. సో దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఉంటాయి. సో ఆల్రెడీ దీంట్లో విస్టరీ చేసుకుంటూ ఇట్లా అయితే మన గౌతమ్ బన్సాల్ మన విస్టరీ ఫౌండర్, కంపెనీ ఎండి. సో వీరితో ఏంటంటే కో ఫౌండర్ కర్మ విస్టరీ దీపోత్సవం అని చెప్పేసి. ఎస్పీ బారే ఇతను జైపూర్లో ఉంటాడు. నెలకు ₹1,00,000 పైన ఎక్స్ట్రా. ఇతను మనకు నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో వస్తున్నాడు, 1 తారీఖు, 2 తారీఖు, 3 తారీఖు. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి పెద్ద ఈవెంట్స్, దాదాపు 15 మందిలో జరుగుతూ ఉంటాయి పెద్ద ఈవెంట్స్. సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం టోటల్గా ఈ ఫ్యామిలీ బిజినెస్ అండి, సొంతం ఖర్చు చేసుకోవచ్చు అన్నమాట. సో దాంతోపాటు చాలా మంది కొంచెం జస్ట్ టైం లేదు కాబట్టి కొద్దిగా చూపిస్తాను దగ్గర. ఇతను వచ్చేసి ఇంద్రబీర్ సింగ్ అని సత్యదాకౌర్ అని, ఇతను బషీర్బాగ్లో ఉంటాడు. బషీర్బాగ్లో శ్రీనగర్లో మన మెకానిక్ ఆటోమొబైల్ షాప్స్ అయితే కోటేశ్వరుడు. హైదరాబాద్ ఎందుకు వచ్చింటే టైం ఫ్రీడమ్ గురించి వచ్చాడు ఇవాళ. సో దాంతోపాటు మనకి ఈ వినీతి తీసుకొచ్చి ఇతనే హైదరాబాద్ ఫస్ట్ టైం. ఇతను క్యాబ్ డ్రైవర్, హబీస్పేట్లో ఉంటాడు. హబీస్పేట్లో నేను శంషాబాద్లో ఒకప్పుడు ట్రావెల్స్ బిజినెస్ ఉంది. ఎప్పుడైతే ఈ ఓలా ఊబర్ వచ్చిందో బిజినెస్ మొత్తం పడిపోయింది. సో పడిపోయిన తర్వాత ఏం చేయని సిచ్యువేషన్లో వీళ్ళ ఇంటి ఓనరు ఇతను ప్లాన్ చెప్పింది, మీకు ఎక్కడైతే మేము ప్లాన్ చెప్పినామో వీళ్ళ ఇంటి ఓనర్ తను ప్లాన్ చెప్పింది. సో సరే మీరు చేసుకో బాగుంది అని చెప్తే నేను ఊరుకోండి మేడం, నాకు నెలకు ₹1,00,000 వచ్చేది క్యాబ్లో, దాంట్లో ఈ సబ్బులు షాంపూలు పట్టుకుని వస్తాయి అని చెప్పి నమ్మలే. తర్వాత ఏం చేసినట్టే ఫేస్ వాష్, ఫేస్ క్రబ్ ప్రోడక్ట్ తీసుకున్నాడు, వాడుకోండు. ఒక 6 months తర్వాత ప్రోడక్ట్ నచ్చింది, వచ్చి తెలుసుకొని వాళ్ళ బిజినెస్ లో జాయిన్ అయ్యి చేస్తున్నాడు. నెలకు 14 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు. 14 లక్షల ఇన్కమ్ తీసుకున్నాడు. ఫేస్ ఫెయిల్ ఒక 3 కార్లు వేసుకున్నాడు. రీసెంట్ గా బెంజ్ గారు 70 లక్షల కారు వేసుకున్నాడు. ఒక ఇల్లు వేసుకున్నాడు, పెద్ద ఇల్లు.
నెక్స్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్ చదివిస్తున్నారు. సో మీరు కనుక ఒక ఫస్ట్ ఒక ఆగస్టు 1వ తారీఖు వస్తే సో ఈసారి మీకు కల్పిస్తాను నేను నిమిషాలకు వస్తాయి. సో ఇతను పోలీస్ కానిస్టేబుల్, ఇతను నాగోల్లో ఉంటారు, హైదరాబాద్ నాగోల్లో నెల ఇన్కమ్ 20 లక్షలు ఇతను. సో మనం సో చూడండి చాలా మంది ఉన్నారు. ఇతను క్యాబ్ డ్రైవర్ సలీం సార్ అని చెప్పారు కదా, అతను కొలిగి అతను స్టార్టింగ్ వ్యక్తి నమ్మలే. ఒక 6 months తర్వాత జాయిన్ అయ్యాడు. అతను 14 లక్షలు వేసుకుంటాడు, ఈయన 16 లక్షలు వేసుకుంటాడు. ఆయన 14 తీసుకుంటే ఈయన 16 తీసుకుంటాడు, ఎక్కువ వేసుకుంటున్నాడు. బిజీ కాల్ తీసుకున్నాడు. ఈయన కూడా ఈమె పిండిగిరి నడిపేది వీళ్ళ వైఫ్ పిండిగిరి. ఇతను ఒక కానిస్టేబుల్ రాజు అని చెప్పేసి ఇతను ఒక పోగాలమ్మ వ్యక్తి మదనపేట ఉంది సార్ హైదరాబాద్ సంధ్య మేడం అని చెప్పేసి ఇద్దరు కూరగాయలు అమ్ముకున్నారు బయట. ఇవాళ నెలకు 5 లక్షల ఇన్కమ్ తీసుకున్నారు. చూడండి, ఒక కార్ తీసుకోరు, ఒక ఇల్లు తీసుకోరు. ఇతను సంగారెడ్డిలో ఉంటాడు, సంగారెడ్డి కులకాడు. ఇంకా అవుటర్ చుట్టూ 100 ఎకరాల ల్యాండ్ ఉంది, కోటీశ్వరుడు. సంగారెడ్డిలో ఇతను ఇప్పుడు మీకు ఎట్లయితే నేను ప్లాన్ చెప్పాను, ఇతను అంత సాయి సార్ని నాకు ప్లాన్ చెప్పింది ఇతనే శ్రీనివాస్ సార్. మా క్లాస్మేట్ ఇతను బ్రహ్మణపల్లి మన ఎంజిఆర్ ఇబ్రాపట్నం రోడ్ ఆల్రెడీ గోల్డ్ అవార్డు గోల్డ్ మెడలిస్టు. నెలకు 3 లక్షల ఇన్కమ్ వచ్చేది. ఈమెకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఐటీ ఫీల్డ్ 18 ఎక్స్పీరియన్స్ ఉంది. మొత్తం పక్కన పెట్టి శ్రద్ధగా చేస్తూ నెలకు 10 లక్షల ఇన్కమ్ తీసుకుంటుంది. సో ఇతను ఒక లేడీ గీతాంజలి అని హైదరాబాద్లో ఉంటారు మేడం. సింగల్ లేడీ బిజీ చేసేది కదా, నెలకు 3 లక్షల ఇన్కమ్ తీసుకుంటుంది. ఓన్లీ సింగల్ లేడీ. వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేయలేదు స్టార్టింగ్లో. బిజినెస్ నుంచి ఒక కార్ గిఫ్ట్ ఇచ్చినాక అప్పుడు వచ్చింది. సో ఇతను మీరు బాలీవుడ్ యాక్టర్ గుర్తుపట్టారా? బర్బల్ దేశాయ్ జనతా గారి మూవీ లేదా ఎన్టీఆర్, దాంట్లో ప్రొఫెసర్ ఉస్మానియాలో. అంటే ఒక పురాణ వ్యక్తి, సో ఒక సెలబ్రిటీ. సో ఇతను గుర్తుపట్టారా? ఇతను చూసారా ఎవరన్నా? లైవ్ ఎగ్జామ్ సారే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా బయట ఉంది. సో సార్ సార్ స్టార్టింగ్ లో అంటే పూలు అమ్ముకునే వ్యక్తి. ఇప్పుడు బండి ఉంది గుర్మిట్కల్లో, నెలకు 3 లక్షల ఇన్కమ్. ఇప్పుడు ఒక పూలు అమ్ముకునే వ్యక్తి నెలకు 3 లక్షలు సంపాదిస్తాడు బయట పూలం దాంట్లో. కానీ దీంట్లో నెలకు 3 లక్షల ఇన్కమ్ తీసుకుంటాడు. సార్ కూడా తీసుకోలేదు. సార్ కింద దాదాపు ఒక 20 మంది లక్ష ఇన్కమ్ తీసుకుంటారు. 20 మంది తీసుకుంటారు లక్ష పైన. 50 తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 30 మంది ఉన్నారు. సో 30 తీసుకునే వాళ్ళు దాదాపు 100 మంది ఉన్నారు. అట్లా ఒక పెద్ద టీమ్ అనేది ఉంది సార్. చాలా ಮಂದಿ ಈಗ ಬಹಳ ಮಂದಿ ಯಾರ್ರಿ ಅದು ಏನದ ಗೊತ್ತಿದ್ದಾರೆ ಆಗ್ಯದ ಗೊತ್ತಿರೋದ್ರ ಏನಿಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಮೇಡಮ್ ಸಪೋರ್ಟ್ ನಂಬರ್ ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಸರ್. ಅದು ಈಗ ಯಾರ್ಯಾರು ఇతను ఒక డాక్టర్ సార్. సో డాక్టర్కి ఏమో చెప్పండి, దీంట్లో ఈ డాక్టర్ కూడా సార్ కిందనే సర్జరీ చేసినట్టు. చూడండి, నెలకు 1 లక్ష ఇన్కమ్ తీసుకుంటారు. ఆయన ఒక కార్ తీసుకుంటారు. ఈ ఫోటో గుర్తుపెట్టారా? సో ఇది నా ఫోటో, ఇది ఫోటో నాది. సో అంటే ఇప్పుడు లైవ్ ఎగ్జామ్ మేము ఉన్నాము. ఖచ్చితంగా దీంట్లో మీరు డిసైడ్ అయితే కనుక మీ ఫోటో కూడా వస్తుంది. మీరు ఒక 1 year కనుక మాతో పాటు కష్టపడితే ఇక్కడ మీ ఫోటో రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ యువర్ స్టోరీ హియర్, యువర్ నెక్స్ట్ హియర్. అంటే ఇక్కడ మనం కనుక కష్టపడి వర్క్ చేస్తే ఇక్కడ మనకు ఫోటో వస్తుంది. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం లేవు, ఈ బుక్స్ లేవు, చూసుకోవడానికి చెక్స్ లేవు, ఎవరు కూడా తెలియదు మాకు. ఇక్కడ నాటకాలను చూసేది. బట్ అందుకు ఇక్కడ మొత్తం లైవ్ ఎగ్జాంపుల్ గా మేము ఇద్దరే ఉన్నాం. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీటింగ్ రండి, లైవ్ వీళ్ళతో మాట్లాడిస్తాం. ఈ ఫోటో ఉన్నాయి కదా అందరినీ ఎగ్జాంపుల్ మీ ఫ్లాట్తో సహా ఎస్పీ బాస్ ఉంది కదా,
ఈ స్థానం కూడా మీకు కల్పిస్తాం. ಮಂತ್ಲಿ ಒಂದು ಕೋಟಿ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೋದು. 4 ಕೋಟಿಯಿಂದ ಸಾಲದ ಅವರಿಗೆ ಮಂತ್ಲಿ 1 ಕೋಟಿ ಇನ್ಕಮ್ ಅವರಿಗೆ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. ನಮ್ಗೆ 6,000 ರೂಪಾಯಿ ಟಿಕೆಟ್ ಹಾಕ್ತಾರೆ. 3 ದಿವಸ ಮೈಸೂರು ಫುಡ್ ಊಟ ಸಲುವಾಗಿ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಅಷ್ಟೇ. ಅವ್ರ ಟೀಚಿಂಗ್ ಎಲ್ಲ ಫ್ರೀ. ಅವ್ರೊಬ್ಬರಿಗೆ ಒಂದು 30 ಜನ ಕುಂತ್ರೆ ಅವ್ರು ಇಸ್ಕೊಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಅವ್ರು ಫೀಸ್ ಇರ್ತದೆ 20,000 30,000. ಅಂತ ನಮ್ಗೆ 3 ದಿವಸ ಫ್ರೀ ಕೊಡ್ತಾರೆ. ಸಂಜೆ ಬಂದ್ರೆ 6,000 ರೂಪಾಯಿ ಟಿಕೆಟ್ ಬೇಕು. ಇದು 6,000 ರೂಪಾಯಿ ತೊಗೊಂಡ್ರೆ ಒಂದು ಡ್ರೆಸ್ ತೊಗೊಂಡ್ವಿ, ಎಲ್ಲೋ ಕುಂತ್ರೆ ಖರ್ಚು ಮಾಡಿದ್ವಿ. ನೋಡಿ ಇದು ಇಡೀ ಜೀವನ ಚೇಂಜ್ ಆದವ್ರು ಸರ್. ನಾವು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಅದೃಷ್ಟ ಇದ್ರೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಗುರುಗದ ಆಗ್ತದ. ನಾವು ಬಿಸ್ನೆಸ್ ನೀವು ಪ್ಲಾನ್ ಮಾಡಿರಿ సరే ನೀವು ఐడియా సార్ దీంట్లో చేయాల్సింది ఏం లేదు. ప్లాన్ ఉన్నారు, డోక్టర్ చూసారు. సో దీంట్లో సక్సెస్ అయిన స్టోరీస్ ఉన్నారు. అలాగే సక్సెస్ అవుతున్న మమ్మల్ని చూసారు. ఇక సో మీకు ఇంకా క్లారిటీగా ఉంటే మీటింగ్ రండి. మీకు అంటే ఒకేసారి అర్థం కాదు. సో కాబట్టి మీరు ఫస్ట్ మీరు ఏదైతే చేయాల్సి పడదంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా ఒకటి ఇవ్వండి. ప్లీజ్ జాయిన్ అయ్యింది. సో జాయిన్ అయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది. Many hours later. तो फ्रेंड्स चना बोल रहे देसी चना कौन से लगे सर कर्नाटक से. इधर राइस रेडी हो गया, इधर चना रेडी हो रहा. चना बोल रहे देसी चना रेडी हो रहा, राइस रेडी हो रहा होगा. चावल उतारने का चालू हो गया. राइस तो रेडी हो गया जैसा से. अभी क्या बना रहे बोले तो दही कड़ी, दही सांबर, दही दही है. निकालो. दही का कड़ी बना रहे. ये देखो, ये देखो फ्रेंड्स शेरुस हो गया. ये देखो खाना रखे सो अभी 21 हो गए. हो खाना ये लाते बराबर क्या है, सुस्ती चढ़ती की क्या है कि निशा चढ़े जैसा करता है वो शेरू. ये देखो अंधेरा हो गया. फिर मिलते फ्रेंड्स. ये देखो गाइस रेडी हो गए चने खाने के लिए. रेडी हो गए भी. देखो सब रेडी हो गया. दही है, फिर चने का आटा है, थोड़ा लाइट उसका ऊपर खाने के लिए लाइट में. गरम है देखो, गरम गरम है. अरे ऊपर तू खाता तू खाता कौन खाता आवाज अबे खाता बेटा. ऐले हाँ हाँ है बस. नहीं आनी शेरू कहाँ है. ठीक है फ्रेंड्स, अभी खा टाइम पास कर लेता है, टीवी देख लेते. न्यूज देख रहे. काले न्यूज हमारा घर में. अरे अभी भी देख रहा था. उबड़ा का ड्रम को देखा. डोनाल्ड ट्रम्प का बम था. डोनाल्ड ट्रम्प गया अमेरिका को. क्या समझ में आ रहा है तेरे को. ठीक है फ्रेंड्स, बाद में अब मैं भी क्या बोलते हो ओ दही का कड़ी तो बहुत बार बताए ना. क्या क्या बोलते हैं उसको बनाते हैं क्या बेसन. बेसन बेसन क्या बोलते कि मेरे तक नहीं मालूम. चने का आटे का आमलेट. अरे आप इसने नाम रखना. अबे चने का आटे का आमलेट बना रहे हैं. नेक्स्ट क्या है फ्रेंड्स, खाने के टाइम में मिलते हैं. ओके बाय. 2,000 years later. परवा मस्त. गरम गरम
राहिले सब क्या बनाया आज? दही कड़ी। मैगी करी बने और ऊपर सूखा वो ये बने बेसन का ऑमलेट। बेसन का ऑमलेट आपके सामने हम तुम ये बनाओ, देखो मस्त होता। ऑमलेट से भी अच्छा होता। बाबू ले खा तो खा जरा ले खा ले होता यहाँ तक खाया वहाँ तो लगता है आगे वहाँ तक खाए बोले बाद में चाय नहीं बना था उनके दोस्त का घर में दावत में गए थे दावत को गए कई तरह से दावत दी बाबू पार्टी खुशी। और की खुशी में माँ दोस्तों को पार्टी दिया उनकी दोस्त नहीं दोस्त थे उनके पापा सब लोग का गाना स्टार्ट हुआ। ठीक है फ्रेंड्स, खाना खाने के बाद खाना खाते खाना खाए बाद में गाड़ी का चाहिए। ठीक है फिर खाना खाने के बाद मिलूंगा।